Hello everyone, this is Dr. Arunajyoti, gynecologist and obstetrician. Thank you for supporting me and everyone. యాక్చువల్గా ఈరోజు ఒక పేషెంట్ వచ్చారు నా దగ్గరికి. పాపం నార్మల్ డెలివరీ అయింది, కానీ అక్కడ నార్మల్ డెలివరీ చేసేటప్పుడు కుట్లు మానుకోలేదు. ఇప్పటికీ ఒక 10-20 డేస్ అయిపోతుంది, కుట్లు మానుకోలేదు. షీ ఈజ్ వెరీ అన్కంఫర్టబుల్ టు వాక్, నడవలేకపోతున్నారు. సో నా వ్యూవర్స్కి అండ్ ఆల్ ప్రెగ్నెంట్ లేడీస్కి నేను చెప్పాలనుకుంది ఏంటంటే, ప్రెగ్నెన్సీలో ఫుడ్ ఎక్కువగా తీసుకోవాలి, బాగా స్ట్రెంగ్త్ కావాలి మదర్ హెల్త్కి అండ్ బేబీ హెల్త్కి. అండ్ వచ్చే కాంప్లికేషన్స్ అన్నిటినీ అధిగమించడానికి కూడా ఎవరైతే మదర్స్ ఉన్నారో వాళ్ళు ఎక్కువ ఫుడ్ తీసుకోవాలండి, ఫుడ్ అవాయిడ్ చేయకూడదు. అండ్ ఆఫ్టర్ డెలివరీ తర్వాత చాలామందిలో గమనిస్తుంది ఏంటంటే, ఇది తినకూడదు, అది తినకూడదు, పత్యం ఉండాలి, వాటర్ తాగకూడదు, పప్పులు తినకూడదు. ఇవన్నీ అసలు ఇలాంటి వాటి వల్ల వూండ్ అనేది మానుకోకుండా, తల్లికి బలం లేకుండా, పాలు సరిగ్గా రాకుండా బిడ్డకి ఇలా చాలా వరకు మదర్ చాలా రిస్క్ ఫేస్ చేయాల్సి వస్తుంది. సో నా వ్యూవర్స్ అందరికీ అండ్ ప్రెగ్నెంట్ లేడీస్ అందరికీ ఆఫ్టర్ డెలివరీ తర్వాత మంచి ఫుడ్ తీసుకోండి. నేను ఒక మంచి వీడియో తయారు చేస్తాను, ఫుడ్ ఎలా తీసుకోవాలి, డెలివరీ తర్వాత ఫుడ్ ఎలా తీసుకోవాలి, ప్రెగ్నెన్సీ టైంలో ఎలా ఫుడ్ తీసుకోవాలి అనే దాని మీద డీటెయిల్డ్గా చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.